రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా అయితే ముంచేశాడో మళ్లీ ఈ రోజు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ మరొక్కసారి మోసం దగాతో మళ్లీ ప్రజలను మోసం చేయాలని చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ రోజు వారి అవినీతి పత్రిక వైఎస్ఆర్సీపీ పార్టీ కరపత్రిక ఏదైతే సాక్షి పత్రిక ఏదైతే ఉందో దాంట్లో ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఏదైతే 30 లక్షల మందికి ఎవరికైతే ఇళ్ల పట్టాలు ఇళ్ల స్థలాలు ఇచ్చానో అవన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తూ ఉన్నానని చెప్పి ఏదైతే ఈవేళ ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు కదా జగన్మోహన్ రెడ్డి మరొక్కసారి ఆ మహిళలను మోసం దగా చేయడానికి. అందుకే నేను సూటిగా అడుగుతూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని, ఏదైతే నీ మేనిఫెస్టోలో సంవత్సరానికి 5 లక్షల చొప్పున 5 సంవత్సరాల్లో 25 లక్షల ఇళ్లు నిర్మాణం చేస్తామని క్లియర్ గా నీ మేనిఫెస్టో 3వ పేజీలో ఉన్నమాట వాస్తవమా కాదా? నువ్వు ఇచ్చినటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో 100% ఈవేళ ప్రజలకు నివాసానికి అనుకూలంగా లేకుండా కొండల్లోనూ గుట్టల్లోనూ శ్మశానాల్లోనూ చెరువుల్లోనూ పేకల్లోతు నీళ్ల తటాకాల్లోనూ ఇచ్చి మోసం దగా చేసినటువంటి పరిస్థితి. ఆ లేఅవుట్లు కూడా చూస్తే ఇప్పుడు చాలా క్లియర్ గా ఇదేదో నేను గీసుకున్నటువంటి లేఅవుట్ కాదు, ఏదైతే అఫీషియల్ గా మీ యొక్క అధికారులు వేసినటువంటి లేఅవుట్. దగ్గర ఈ లేఅవుట్ 40 ఎకరాల లేఅవుట్ జగనన్న కాలనీ అని చెప్పావు. ఇక్కడ అన్ని కూడా ఎక్కడ కూడా వెంటిలేషన్ లేకుండా, అంటే నువ్వు ఇచ్చేటువంటి సెంటు పట్టాకి కూడా ఎక్కడ కూడా వెంటిలేషన్ లేకుండా కేవలం 20 అడుగుల రోడ్లతోటి నువ్వు వేసినటువంటి లేఅవుట్. ఏదైతే నువ్వు ఇచ్చినటువంటి 20 అడుగుల రోడ్ ఏదైతే ఉందో నువ్వు ఇచ్చినటువంటి 20 అడుగులలో అటు కరెంట్ లైను, వాటర్ లైను, పైప్ లైను ఎన్ని పోగా మిగిలిన 10-12 అడుగుల్లో ఎదురు బదురు కారు గాని ఆటో గాని వస్తే తప్పుకోలేనిటువంటి పరిస్థితి. డిజైన్ మీద చూపించాం కానీ ప్రాక్టికల్ గా కూడా లేఅవుట్లు ఏది చూపించా. ఏదైతే నక్కల తెప్ప లేఅవుట్ 40 ఎకరాల లేఅవుట్. ఇది 40 ఎకరాల లేఅవుట్ లో మీరు ఇచ్చిన దాని ప్రకారం 20 అడుగుల్లో 2 అడుగులు ఏదైతే డ్రైన్స్ కి, ఒక 3 అడుగులు కరెంట్ లైన్స్ కి, ఒక 2 అడుగులు వాటర్ పైప్ లైన్ కి ఇట్లా వదిలేస్తే ఇదిగో మిగిలింది 12 అడుగులు. ఆ 12 అడుగుల్లో ఎదురు బదురు ట్రాక్టర్ వేసుకొస్తే ఎదరికెళ్ళా మళ్ళీ ఏ ట్రాక్టర్ ఆ ట్రాక్టర్ వెనక్కిపోయింది. రేపొద్దున అక్కడ 3,000 మంది ఇల్లు కట్టుకున్న తర్వాత ఒక పెళ్లి జరిగినా లేకపోతే ఒక స్కూల్ బస్సు వచ్చినా ఇంకా లోపలికి వెళ్తే బయటకు రావడానికి నాకు తెలుసుండి 1 రోజులు పడుతుంది. నువ్వు ఎంత అన్యాయంగా, ఎందుకంటే ఈవేళ పంచాయతీలో లేఅవుట్ వేయాలని అంటేనే 33 అడుగులు రోడ్డు ఉండాలి. పంచాయతీ అప్రూవ్డ్ లేఅవుట్ కి ఇది గవర్నమెంట్ అప్రూవ్డ్ లేఅవుట్ పంచాయతీలు వేయాలంటే 30 అడుగులు ఉంది. అటువంటిది నువ్వు అక్కడ 20 అడుగులు వేసి ఆ వాటర్ లైన్ కి, పైప్ లైన్స్ కి, డ్రైన్స్ కి, కరెంట్ లైన్స్ కి తీసేస్తే ఇంకా నీకు ఏ రకంగా రేపొద్దున ఒకవేళ సెంటు పట్టాలో ఇల్లు కట్టుకున్నా కూడా అది రోడ్లు లేక అలా అంతా కూడా జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తమయ్యేటువంటి పరిస్థితి దుస్థితి. ఎక్కడ ఇచ్చావు నువ్వు? ఇదిగో సెంటు ముంపు పట్ట. ఇప్పుడు ఈ సెంటు ముంపు పట్ట ఇదో ఎక్కడో కాదు, ఇప్పుడు మన పాలకొల్లులోనే తీసిన ఫొటోస్ ఇవి. ఏదైతే మన కాజగొప్పు మన శీతాకాలంలో తీసినటువంటి ఫొటోస్. అంటే వర్షాలు లేనిటువంటి సమయంలో కూడా పేకల్లోతు నీళ్లలో 10 అడుగుల నీళ్లలో ఈవేళ నాలుతూ ఉన్నది నీ జగనన్న కాలనీ. ఈ రాళ్లు కూడా ఎక్కడున్నాయో కూడా వాళ్ళ పాపం పట్టాదారులకు కూడా తెలియదు. ఇప్పుడు వీళ్ళందరినీ మహిళలు తీసుకొచ్చి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్తూ ఉన్నావు. ఎక్కడుంది అసలు వీళ్ళ స్థలం? ఇందులో సెంటు పట్టా చెరువులో ఎక్కడుందో మీకే తెలియదు. పాపం వాళ్ళకేం తెలుసు? ఈ సెంటు ముంపు పట్టా పూడ్చుకోవాలంటే నాకు తెలుసుండి 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇల్లు కట్టడానికి కాదు, ఈ సెంటు వాళ్ళకి ఇచ్చిన సెంటు పూడ్చుకోవడానికి. మళ్ళీ రేపు ఇల్లు కట్టాలంటే ఇంకొక 10 లక్షలు అవుతుంది. అంటే 15 లక్షల రూపాయలు రోడ్డు దారి తండ్రి లేని ప్రాంతంలో వాళ్ళు పెట్టుబడి పెట్టి కట్టుకుంటే రేపు వాళ్ళు ఎట్లా బతుకుతారు? ఎందుకంటే చంద్రమండలం మీదకైనా వెళ్ళవచ్చేమో గానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన కాలనీకి మాత్రం వెళ్ళలేనిటువంటి పరిస్థితి ఉంది. కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా రండి. నేను ఏదైతే మన పాలకుల్లో ఇచ్చినటువంటి 2 లేఅవుట్లు కూడా ఏ దుస్థితిలో ఉన్నాయో మీరే మీ కళ్ళారా చూడండి. ఆ పేదల్ని, మహిళల్ని ఏ రకంగా మోసం చేశారో చూసి ఆ మహిళలకి, ఆ పేదలకి మీరు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఏదైతే ప్రజాధనాన్ని ఏదైతే దుర్వినియోగం చేశారో అదంతా కూడా కక్కించి మళ్ళీ ఆ పేదలకి నివాస యోగ్యంగా ఉండేటువంటి భూములే వాళ్ళకి స్థలాలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసేటువంటి విధంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వేళ వస్తూ ఉన్నాడు.
అందుకే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, మహిళలు అందరూ కూడా గమనించండి. రేపు రాబోయే రోజుల్లో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి మరి యొక్క రాష్ట్రం నుంచి ఆయన పాలన చరమగీతం పాడండి. మళ్ళీ రేపు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా ఏదైతే పాలకొల్లు పట్టణంలో ఎన్టీఆర్ టిట్కోళ్ళు ఏ మాదిరిగా అయితే కట్టామో ఆ రకంగా అక్కడ కట్టించేస్తాము. అందరికీ కూడా న్యాయం చేసేది తెలుగుదేశం జనసేన అని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం.